ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు విచారణలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు హాజరయ్యారు. హైడ్రా జోక్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం సంస్థ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. హైడ్రా తరపున అడ్వకేట్ జనరల్ కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం కారణంగా హైడ్రాపై వరుసగా కోర్టు ధిక్కరణ కేసులు నమోదవుతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను కొనసాగించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, బహదూర్పురాలో 600 ఎకరాల భూమి పైన వివాదం రాజుకుంది. దీనిపైన ఏదైతే 600 ఎకరాల భూమి ఉందో బహదూర్పురలో, దానికి సంబంధించి హైడ్రా కమిషనర్ హైడ్రా ఎంటర్ కావడంతో ఈ భూ వివాదంలో ఉంది. ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో హైకోర్టు పరిధిలో ఉంది ఆ అంశం, భూ వివాదం. అయితే ఈ హైడ్రా, తెలంగాణకు సంబంధించిన ఈ హైడ్రా విషయంలో హైడ్రా ప్రతి అంశంలో ఇంటర్ఫియర్ అవుతుందని చెప్పేసి, అయితే ఆ 600కు సంబంధించిన 650 ఎకరాల భూమి ఏదైతే ఉందో దాన్ని హైడ్రా ఆధీనంలోకి తీసుకోవడానికి ఎంటర్ అయింది అక్కడ. దీనిపై కోర్టుకు వెళ్లారు. దీనిపైన హైకోర్టు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అసహనాన్ని వ్యక్తం చేస్తూ సీరియస్ అయిన పరిస్థితి. ప్రతి అంశంలో హైకోర్టు పరిధిలో ఉన్న అంశం ఇది, భూ వివాదం. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ హైడ్రా పరిధిలోకి తీసుకొని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయడం పట్ల హైకోర్టు చాలా సీరియస్ అయింది. వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ రోజు వెంటనే హైకోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఒకవేళ హాజరు కాని పక్షంలో చాలా సీరియస్ అయ్యే పరిస్థితి అనే అంశాన్ని కూడా హైకోర్టు తెలిపిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం హైకోర్టుకు హాజరయ్యారు. ఈ రోజు హైడ్రా తరపున అడ్మిన్ జనరల్ తన తరపున వాదనలు వినిపించారు హైడ్రా తరపున. కానీ హైకోర్టు అయినా సరే సంతృప్తి చెందలేదు. ఈ అంశం పైన ప్రతి ఒక్క భూ వివాదాల్లో కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ హైడ్రా సంస్థ ప్రతి ఒక్క అంశంలో ఇప్పటికే అనేక మార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి అంటూ కూడా అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలా అంటే ప్రతిసారి ఈ హైడ్రా సంస్థ ఏదైతే ప్రతిసారి కోర్టు ధిక్కరణకు పాల్పడుతుందో చట్టపరంగా, న్యాయపరంగా ఇది చాలా వ్యతిరేకం. అంటే కోర్టు ఆధీనంలో, కోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో అంశం అని తెలిసి కూడా హైడ్రా ఎంటర్ అవ్వడాన్ని మాత్రం హైకోర్టు చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన కూడా వ్యక్తిగతంగా కూడా అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనిపైన వాదనలు అయితే నడుస్తున్నాయి హైకోర్టులో. మరి దీనిపైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అంటే అనేక భూముల విషయాలు, ఒకటి కాదు, హైడ్రా సంస్థ ఏర్పడ్డప్పటి నుంచి హైడ్రా మీద అంటే తను కోర్టుకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. కోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ కోర్టు ఆధీనంలో ఉన్న అంశం అని తెలిసి కూడా వీళ్ళు ప్రతి కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు అంటూ చాలా ఫిర్యాదులు వచ్చాయి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద, హైడ్రా సంస్థ మీద. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అనేక కంప్లైంట్లు వచ్చాయి, కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు మీరు, పదే పదే కోర్టు హెచ్చరించినా కూడా మళ్ళీ అదే విధంగా వెళ్తున్నారు. ఇప్పుడు బౌదురుగూడ విషయంలో కూడా మళ్ళీ అదే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డట్టుగా భావించాల్సి వస్తుంది. దీనికి సంబంధించిన కోర్టు పరిధిలో ఉన్న అంశంలో కూడా మీరు ప్రతి దాంట్లో తలదూరిస్తే ఎలా అంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేసేది. మొత్తం మీద ఇప్పుడు కోర్టులో వాదోపవాదనలు అయితే నడుస్తున్నాయి. వాదనలు విన్న తర్వాత మరి ఎలాంటి తీర్పు వెలువడుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉన్నది. వైశాలి. థ్యాంక్ యూ శేఖర్.